కార్తీక పురాణం 3వ రోజు పారాయణం. కార్తీక సోమవార వ్రత మహత్యము. మరలా వశిష్ఠుడు జనకునుడితో ఇట్లనెను: రాజేంద్ర, ఒకసారి విన్నచో మనోవాక్కాయ కృతములైన పాపములను హరించెడి కార్తీక మహత్యమును ఇంకనూ చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసములో సోమశేఖరుని ప్రీతి కొరకు సోమవార వ్రతమాచరించిన వాడు కైలాసమునకు చేరును. కార్తీక సోమవారము నాడు స్నాన దాన జపాదులేవి చేసినను 1000 అశ్వమేధ యాగాల ఫలమును ఇచ్చును. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచిత భోజనము, స్నానము, తిలదానము ఈ 6 సమానమైన ఫలమును ఇచ్చునని పెద్దలు చెప్పుదురు. ఉపవాసము చేయి శక్తి లేనివారు శక్తి కలవారు ఉపవసించినా మంచిది. అందుకు శక్తి చాలని వారు నక్తము చేయవలెను. అందుకు కూడా శక్తి లేనిచో ఛాయానక్తము చేయవలెను. మధ్యాహ్నము ఎండ పడమటికి వాలి తన నీడ రెట్టింపైన తరువాత భుజించుట ఛాయానక్తము. అదియూ చేయలేనిచో బ్రాహ్మణులకు పంక్తిలో కూర్చుండబెట్టి వారితో పగలే భుజించవచ్చును. కార్తీక సోమవారము నాడు వితంతువైనను ఉపవాసము చేసినచో శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఆనాడు నక్షత్రాలు వచ్చు వరకు ఉపవాసం ఉండి తరువాత భుజించినచో నిప్పులలో పడిన ప్రత్తి వలె వారి పాపములన్నీ నశించును. కార్తీక సోమవారము నాడు భక్తితో శివునికి అభిషేకార్చనములు చేసి నక్తము చేసినచో అతడు శివప్రీతికి పాత్రుడగును. సునకమునకు శివలోక ప్రాప్తి. కాశ్మీర దేశములో ఒక పురోహితుడుండెను. ఆయనకొక కూతురుండెను. ఆమె మంచి రూపవతి, యౌవనవతి. ఆమె చక్కగా అలంకరించుకున్నదై మంచి మాటకారిణి, వ్యభిచారిణి అయి ఉండెను. ఆమె భర్త పేరు మిత్రశర్మ. వేదాంగములు చదివిన పండితుడు, సద్గుణవంతుడు. అతని ఈమె నిత్యము కొట్టుచుండెడిది. ఈమె నిత్యము కొట్టుచుండును. పాపమతడు గృహస్థ ధర్మమునకు కట్టుపడి ఆమెను విడిచిపోలేకుండెను. ఒకనాడు తన ప్రక్కనే పండుకుని నిద్రించుచున్న భర్తను రాతితో తల పగలగొట్టి చంపి మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలో పారవేసి చేతులు దులుపుకొనెను. ఇంకా ఆమెకు అడ్డు లేకపోయినది. పరస్త్రీలాలసుడైన నీచ పురుషునితో స్వేచ్ఛగా వ్యభిచారించుచుండెను. అతిథి సత్కారములు లేవు, విష్ణు పూజలు అసలే లేవు. కేవలము కామపరతంత్రురాలై విచ్చలవిడిగా తిరుగుచుండెను. ముసలితనము దాపరించినది. వ్యభిచార దోషము వలన దేహమంతయు దుర్వాసన వచ్చినది. జార పురుషులందరూ ఆమెను యావగించుకొనిరి. ఆ మహావ్యాధితో ఆమె దిక్కులేని చావు చచ్చినది. కర్కస చేసిన ఘోర పాతకముల వలన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అందరూ నరకములోనే పడిరి. అనేక బాధలను అనుభవించిన తరువాత కళింగ దేశమందలి ఒక బ్రాహ్మణుడి ఇంటిలో 15వసారి కుక్కగా జన్మించి అందరూ చీకొట్టుచుండగా ఇంటింటికి తిరుగుచుండెను. ఒక బ్రాహ్మణుని ఇంటిలో కార్తీక సోమవారము నాడు అందరూ ఉపవాసం ఉండిరి. శివపూజ చేసి నక్షత్ర దర్శనమైన తరువాత నివేదన చేసి ఆ బ్రాహ్మణుడు భూతతృప్తికై బలి అన్నము తెచ్చి బయట ఉంచెను. ఆడు కుక్కగా జన్మించిన కర్కశకు ఆనాడు అన్నము దొరకక ఉపవాసము చేసి బ్రాహ్మణుడు శివునికి నివేదించి పెట్టిన బల్యాన్నము భుజించెను. దానితో దానికి పూర్వజన్మ స్మృతి కలిగినది. వెంటనే అది నన్ను రక్షింపు అని పదే పదే అడగసాగెను. బ్రాహ్మణుడు అది విని ఆశ్చర్యపోయి, మా ఇంట ఏమి పాపము చేసినావు, రక్షింపుమని అడుగుచున్నావేమిటి అని అడిగాను. అప్పుడు కుక్క, ఓ బ్రాహ్మణోత్తమ, నాకిట్లు పూర్వస్మృతి కలుగుటకు కారణము చెప్పుము అని అడిగాను. ఆ విప్రుడు దివ్య దృష్టితో చూచి, కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉన్నావు, నక్తము చేసి బలి అన్నము భుజించావు, అదే నీ పూర్వస్మృతికి కారణమైనది అనగా విని ఆ కుక్క, ఓ విప్రోత్తమ, నీచమైన కుక్క జన్మనెత్తి నన్ను దయతో రక్షింపు అని ప్రార్థింపగా విప్రుడు కరుణ కలవాడై ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలమును దానికి ధారపోసెను. ఆ మహిమ చేత కుక్క తన దేహమును విడిచి దివ్య స్త్రీ రూపము ధరించి కైలాసమునకు పోయి పార్వతి వలె శివునితో ఆనందించెను. అందుచేత
అందరూ భక్తితో కార్తీక సోమవార వ్రతము చేయవలెను. అట్లు చేసిన వారికి మోక్షము లభించును. ఓ జనక మహారాజా, నీవు కూడా కార్తీక సోమవార వ్రతము చేసి సత్ఫలము పొందుదువు అని వశిష్ఠుడు జనకునికి చెప్పెను. వశిష్ఠునిచే చెప్పబడిన మహాస్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము 3వ అధ్యాయము సంపూర్ణం.